హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ కొద్దిగా బ్రైడల్గా కనిపించేటువంటి శారీ కుచ్చు చూపిస్తున్నాను. ఇది 2 స్టెప్స్ ఆర్ 3 లైన్లోనే వచ్చేస్తుంది. సో దీనికి కావాల్సిన 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. థ్రెడ్ని బట్టి 7 తీసుకోవచ్చు, 8 కూడా తీసుకోవచ్చు. బట్ బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ నాట్ వేసిన తర్వాత సేఫ్టీ నాట్ తర్వాత కుచ్చు కోసమని 4 చైన్స్ 4 or 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 చైన్స్ వేస్తున్నాను. 4 చైన్స్ వేసుకున్న తర్వాత ఎక్కడి దాకా వస్తే అక్కడికి మళ్ళీ మనం సింగిల్ క్రోషా ఆర్ నాట్, రెండు ఒకటేనండి. సింగిల్ క్రోషా లేదంటే నాట్, ముడి అక్కడ వరకు ముడి వేసేయాలి. వేసిన తర్వాత మనము పక్కనే సింగిల్ క్రోషా ఇంకొకసారి వేయాలన్నమాట. డిజైన్ని బట్టి ఇది మనం ఎన్ని అయినా వేసుకోవచ్చు. మనకు డిజైన్ దూరంగా రావాలి అనుకుంటే ఈ సింగిల్ నాట్లు అనేటివి ఆర్ సింగిల్ క్రోషా అనేవి ఒక మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 టైమ్స్ వేస్తున్నాను ఈ డిజైన్కి. సో డిజైన్ వేసిన తర్వాత నేను ఇట్లాంటి ఒక బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ బీడ్ కావాలంటే మీకు అవైలబుల్ ఉన్న బీడ్తో మీరు తీసుకోవచ్చు. తర్వాత బీడ్లోకి వేసిన తర్వాత బీడ్ ఎంతవరకు గ్యాప్ వస్తుందో అక్కడ వరకు బీడ్ సైజుని బట్టి మనం ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలన్నమాట. ఈ నాట్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బట్టకి సీదా సైడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 4 చైన్స్ 4 or 5 చైన్స్ వేసుకొని బట్టని వెనక సైడ్ తిప్పుకొని మనం ఎక్కడైతే సింగిల్ నాట్ స్టార్ట్ చేసి ఉంటామో బీడ్ కంటే ముందర అదే నాట్లో మళ్ళీ నాట్ వేసేయాలన్నమాట. ముడి వేసిన తర్వాత మనం మళ్ళీ బట్టని మనం ముందర సైడ్ తిప్పుకొని డిజైన్ ముందర సైడ్ వేస్తున్నాం. ఇప్పుడు 2 చైన్స్ వేసుకొని మనం ఏదైతే 4 చైన్స్ బీడ్ బ్యాక్ సైడ్ వేసామో దాంట్లోంచి మనం ఇక్కడ డబల్ క్రోషా వేయాలన్నమాట. డబల్ క్రోషా తెలుసు కదా, నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి వేసుకుంటే అది డబల్ క్రోషా అవుతుంది. సో ఈ విధంగా టైట్గా పట్టుకొని మనము బీడ్ని బట్టి మనకి ఇక్కడ కుచ్చులు చైన్స్ డబల్ క్రోషాస్ వస్తాయండి. సో బీడ్ నేను ఈ 4 mm బీడ్ తీసుకున్నాను కదా, సో బిగ్ సైజ్ తీసుకున్నాను కాబట్టి మనకి ఎన్ని బీడ్స్ టైట్గా వేసుకుంటే ఎన్ని బీడ్స్ కావాలంటే ఎన్ని చైన్స్ వేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ డబల్ క్రోషాస్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము మొత్తం బ్యాక్ సైడ్ వేసినటువంటి చైన్స్కి మొత్తం మనం డబల్ క్రోషా వేస్తూ ఇది ఒక స్లాంటింగ్ ఆర్చ్ లాగా కూడా కనపడుతుంది అన్నమాట. డిజైన్ వేరియేషన్ ఏమో ఎక్కువ పెద్దగా లేకున్నా కూడా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం అన్ని డబల్ క్రోషాస్ వేయాలి. నేను 4 or 5 చెప్పాను కదా చైన్స్, దానికి మనకి 10 or 8 ఈ విధంగా డబల్ క్రోషాస్ వస్తున్నాయి అన్నీ మొత్తంగా. టైట్గా మనకి ఎంతవరకు కావాలనుకుంటే లాస్ట్ స్టార్టింగ్ మనం వేసినటువంటి చైన్ ఉంటుంది కదా అక్కడ వరకు అన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత 8 వచ్చేస్తాయి, 8 or 9 వస్తుంది. మనం వేసినటువంటి స్టిఫ్నెస్ని బట్టి కూడా ఈ డబల్ క్రోషా వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఎక్కడ దాకా వస్తుందో స్లాంటింగ్ ఆర్చ్ లాగా చెప్పాను కదా, ఆ విధంగా ఎక్కడ దాకా వస్తే అక్కడ వరకు నీడిల్ తీసుకొని ముందు సైడ్కి ఒకసారి వెనక సైడ్కి తీసుకొని మనం నాటేసుకుంటాం కదా, ఈ విధంగా నాటేసేసుకోవాలన్నమాట. నాటేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ని మళ్ళీ మనము ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ తిప్పుకోవాలి. బ్యాక్ తిప్పుకున్నాక ఒక చైన్ వేసుకొని లేదంటే అట్లాగైనా మనము సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషా అంటే డైరెక్ట్గా మనం సింగిల్ క్రోషా అంటే నాటే కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్క హోల్లోంచి మనం సింగిల్ క్రోషా డిజైన్ని తీసుకుంటా వెళ్ళాలన్నమాట. మనకు కనపడుతుంది హోల్ అనేది బ్యాక్ సైడ్ తిప్పంగానే. సో ప్రతి ఒక్క హోల్లోంచి మనం సింగిల్ క్రోషా వేసుకుంటా మొత్తం ఆర్చ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ ఇది వచ్చి ఇప్పుడు వేసే స్టెప్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఈ విధంగా
సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో సింగిల్ క్రోషా, డబుల్ క్రోషా, త్రిబుల్ క్రోషాస్ ఎలా వేయాలి, నాట్స్ ఎలా వేయాలి అని వీడియో చేశానండి. సో ప్లేలిస్ట్లో నా వీడియో ఉంటుంది, వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా. సో ఈ విధంగా అన్ని మొత్తంగా మనం సింగిల్ క్రోషా కంప్లీట్ చేయాలన్నమాట. ఎక్కడి వరకు మనకు హోల్స్ కనబడుతుంటాయో అక్కడ దాకా మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వేసి ఉంటామో డబల్ క్రోషాస్, దీనిపైన డబల్ క్రోషా పైన మనం ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ వద్దనుకుంటే ఈ సింగిల్ క్రోషా వద్దనుకుంటే దాన్ని అలాగే స్ట్రైట్గా పీకాక్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు అనమాట. డిజైన్ వేరియేషన్ కోసం చెప్తున్నాను ఇక్కడ. ఈ గ్యాప్ వద్దు అనుకుంటే, ఎందుకంటే డిజైన్ మనం కొద్దిగా లెంత్గా కావాలనుకుంటే ఈ స్టెప్ వేసుకొని పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందుకు మళ్ళీ బట్టని సీదా సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకొని నేను ఇక్కడ 3 mm బీడ్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ వేసుకొని నాట్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ విధంగా నాట్ వేసుకోవాలి, లేదంటే బీడ్కి నాట్ వేసేసుకొని ముడి వేసేసుకొని ఇక్కడ నుంచి ఒక 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. 1 2 3 4 చైన్స్ వేసుకొని ఎక్కడైతే మనమైతే బీడ్ తీసుకున్నామో దాని పక్కన ఉన్నటువంటి హోల్ కనబడుతుంది కదా, దాంట్లోంచి మనము పీకాక్ స్టిచ్ లాగా నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇక్కడ మనం ఎక్కడైతే మనము హోల్లో కూర్చామో అదే సేమ్ ప్లేస్లోనే మళ్ళీ 4 చైన్స్ వేసుకొని మళ్ళీ సేమ్ గ్యాప్లోనే మనం ఎక్కడైతే ఫస్ట్ తీసుకున్నామో అదే గ్యాప్లో ఫస్ట్ మాత్రమే ఇట్లా వేసుకోవాలి. సేమ్ ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. మొత్తంగా చూడండి, ఒక పీకాక్ స్టిచ్ లాగా. మనకి పీకాక్ స్టిచ్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉందండి కొత్త వాళ్ళకి. సో ఈ విధంగా 4 చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ మనం ఎక్కడైతే వేసుకున్నామో ఇందాక 4 చైన్స్ది అదే గ్యాప్లోనే మళ్ళీ ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. సో పక్కనే ఒక ట్రయాంగిల్ షేప్స్ లాగా వచ్చేస్తుంది మనకి. వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కనబడుతుంది అలాగా. తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకొని 1 2 3 4 ఇప్పుడు మాత్రం పక్కన ఉన్న హోల్లోకి తీసుకోవాలన్నమాట. సో ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కొద్దిగా పక్కగా కనబడుతుంది, బాగా క్లియర్గా. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సేమ్ 4 చైన్స్ వేసుకున్నాక పక్కన ఉన్న హోల్లోకి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, పక్కన ఉన్న హోల్లోంచి తీసేసుకున్నాను. మొత్తంగా ఈ విధంగా డిజైన్ మొత్తం ప్యాటర్న్ అంతా ఇదేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్, ఫాస్ట్ మూవింగ్ కూడా అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ వేసినటువంటి మనం సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో మీరు లేస్ కానీ బాల్ చైన్ కానీ స్టోన్ చైన్ కానీ బాల్ చైన్ కానీ అంటించుకోవచ్చు. కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా మనం వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా డిజైన్ గ్రాండ్గా కనిపించాలంటే కూడా ఈ స్లాంటింగ్ కార్డ్స్కి మనం ఈ విధంగా బాల్ చైన్ కానీ లేస్ చైన్ కానీ అంటించుకోవచ్చు. నేను ఇది శాంపుల్ పీస్గా చేశాను కాబట్టి అంటించలేదు. సో నేను ఈ విధంగా కంప్లీట్ చేస్తాను. మొత్తం ఆర్చ్ అంతా ఈ విధంగా కంప్లీట్ చేశాను. ఈ ఆర్చ్ కూడా మనము ఎక్కడ దాకా వస్తుందో అదే గ్యాప్లోనే మళ్ళీ తీసుకోవాలన్నమాట. సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్న తర్వాత ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని ఈ విధంగా కనబడుతుంది. మొత్తంగా కనబడిన తర్వాత ఎంత డిస్టెన్స్లో చూసుకొని మనం ఈ విధంగా వేసేయాలి, నాటేసేయాలి. నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మనము 4 చైన్స్ వేసినాక 4 ఎక్స్ట్రా సింగిల్ క్రోషా వేసాము కదా, సేమ్ ఇక్కడ కూడా అనమాట. స్టార్టింగ్ ఎలా వేసామో
అలా డిజైన్ ఎక్స్టెన్షన్ కోసం కొంచెం గ్యాప్ ఉంటేను ఈ ఆర్చ్కి ఆ ఆర్చ్కి మధ్యన కుచ్చుకి కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ సింగిల్ క్రోషాస్ ఫోర్ టైమ్స్ వేసాను నేను. 4 టైమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు కుచ్చు కట్టుకోవడం కోసం మళ్ళీ 4 చైన్స్, 4 సింగిల్ క్రోషాస్ అండ్ 4 చైన్స్. మీకు ఇక్కడ కుచ్చు కట్టుకోవడం ఇష్టం లేదు కస్టమర్స్కి అన్నప్పుడు డిజైన్ ఇట్లాగే పక్కనే మనం ఆర్చ్లు వేసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు, దగ్గరగా వస్తుంది. సో ఈ ఆర్చ్కి ఆ ఆర్చ్కి కొంచెం గ్యాప్ ఉంటేనే ఈ డిజైన్ లుక్ అనేది బాగా కనబడుతుంది. సో ఇదిగోండి నేను చైన్స్ వేసి మళ్ళీ బీడ్ వేసి చైన్స్ వేసిన తర్వాతనే కుచ్చు కోసం కట్టుకున్న తర్వాతనే మళ్ళీ 4 సింగిల్ క్రోషాస్ వేసుకొని కంటిన్యూ చేయాలన్నమాట. డిజైన్ సేమ్ ప్యాటర్న్ స్టార్టింగ్ ఎలా వేసుకున్నామో డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఈ విధంగా అవుతుంది. ఫాస్ట్ మూవింగ్తో వెళ్ళిపోతుందండి, చాలా ఈజీగా సింపుల్గా, ఏం కష్టమేం లేదు డిజైన్ని. సో చాలా బ్రైడల్గా కూడా కనబడుతుంది ఈ డిజైన్. మనం లేస్ అవన్నీ అంటించుకుంటే ఎంత బాగా కనబడుతుందో చూడండి ఒకసారి. నేను లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ఈ డిజైన్ మొత్తం. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ చేసుకుంటే థ్రెడ్ని మన డిజైన్ కూడా లుక్ చాలా బాగా కనబడుతుందండి. కలర్ కాంబినేషన్ ఎలాగో మనం శారీస్తో కలర్ కాంబినేషన్ తీసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. చూడండి డిజైన్ ఎంత బాగా కనబడుతుందో. మీకు ఈ డిజైన్ నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చింటే హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.